ఈ రోజు నువ్వు చేసినటువంటి ప్రార్థనకు జవాబు దొరకట్లేదు అంటే నీ విశ్వాసంతో ప్రార్థన చేయట్లేదు, నమ్మకంతో ప్రార్థన చేయట్లేదు. ఏదో ప్రార్థన చేయాలి కదా, ఏదో ఒక విధంగా వస్తుంది కదా జవాబు అన్న రీతిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. బలవంతమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తావు, చేయాలి అన్నటువంటి ప్రార్థన నువ్వు చేస్తావు. నువ్వు ఏ విధంగా చేయాలంటే కుష్ఠరోగుడు ఏ విధంగా చేసి సాగిల పడి నమస్కరించి అడుగుతా ఉన్నాడు. ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ అడుగుతాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని. అంటే నీ యొక్క ప్రార్థన ఏమనాలంటే మనసు పూర్తిగా ప్రార్థన చేయాలి. నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఆసనుడు, ఆయన సమీపంగా ఉన్నాడనే వాక్యము. అంటే నువ్వు నిజముగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఏదో వాళ్ళు ప్రేరేపేసి పెట్టిరు కదా, వాళ్ళ కొరకు చేయాలి, అడిగినందుకు చేయాలి, ప్రార్థన చేస్తే జవాబు రావచ్చు రాకపోవచ్చు. కానీ నీకు ఎవరైతే ప్రార్థన అంశాలు తెలియజేస్తారో వీటి నిమిత్తం ప్రార్థన చేయమని